భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని సమయం లేదు. ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. వైదిక సంప్రదాయంలో ఎప్పుడు దివ్య జ్ఞానం గురించి బోధించినా సాధారణంగా అది ఆత్మజ్ఞానంతో మొదలవుతుంది. శ్రీకృష్ణుడు అదే పద్ధతి భగవద్గీతలో కూడా అనుసరిస్తున్నాడు. నేను అని మనము అనుకునేది నిజానికి ఆత్మ అని, ఈ భౌతిక శరీరము కాదని, ఇది భగవంతునిలా సనాతనమైనదని శ్రీకృష్ణుడు ఉపదేశాన్ని ఆరంభిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది. సృష్టి అనేది మూడింటి కలయికతో ఉన్నది: భగవంతుడు, ఆత్మ మరియు మాయ. ఈ మూడూ కూడా శాశ్వతము, నిత్యము. మనము ఆత్మ నిత్యము అని నమ్మితే ఈ భౌతిక శరీర మరణం తరువాత జీవితం ఉంటుంది అని సతర్కముగా నమ్మినట్టే. తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు దీని గురించి మాట్లాడుతాడు.